నా ఈయన దుర్గాని ఇంటికాడ ఉన్నా. ఇంటికి రారు ఒకసారి, ఇంటికానే ఉన్నా. వస్తాం. ఎవరు వినన్నా? ఏడికి పోతున్నావు అన్న? బండి అడుగుతున్నావు. ఏడికి పోతలేను కానీ పెద్దోళ్ళు అయిపోయారా మీరు. 2 రోజులు పెడుతున్నట్టగా చెప్పని కూడా చెప్తలేరు. అనుకున్నామన్నా అంతే. అయినా గింజలు దేవుళ్ళు చెప్పారా నీకు? ఇప్పటిదాకా బబ్బీ మౌనికి వచ్చి అమ్మని కలిసిపోయిర్రా. 10 రోజులు పెట్టుకోరి, అట్లనే బ్యానర్లు కూడా కట్టుకోరి. నాకెందుకు చెప్తారు తీరా, పెద్దోళ్ళుగా మీరు ఎంతైనా. ఫీలైనా అన్న? రేడియో కన్నా ఫాస్ట్ ఉందిగా ఇన్ఫర్మేషన్. చెప్పకపోతే చెప్పకపోయారు కానీ మంచి ఆలోచన చేసిర్రా. 50 ఉండనిరా, ఎట్లైనా 10 రోజులు పెడుతురుగా, మీకు ఖర్చులకు వస్తాయి. 50,000 దానిదేముందిరా, ఎలక్షన్స్ అనగానే అన్న అన్న అని ఎట్లా తిరుగుతారా నాతోని. ఇక గిది కూడా చేయకపోతే అన్నని ఎట్లా అవుతారా నేను. ఇన్ని రోజులకు మంచి ఆలోచన చేసిర్రు, కష్టపడురి. ఎప్పుడు చెప్పేది అవలేగా లెక్క చేయకూరి. ఏమంటున్నా, ఏదైనా చేస్తే ఊళ్ళో ఇజ్జత్ ఉండాలి. పురి పురబాలి పురి అని ఒక సైడ్ రా అన్నాను. నువ్వు వేరే అన్నా. మొత్తం 90,000 మా 10 రోజులు పెట్టినాక సామాన్ షిఫ్టింగ్ మాత్రం మన ట్రాక్టర్ మా. తీసుకోరా, తీసుకో. నీదైతే ఒక లెక్క, నాదైతే ఒక లెక్క. తీసుకో. థ్యాంక్ యూ మామా. ఏమరా మయ్యా, ఏమో డల్ కూర్చున్నావు? మేము ఇంత ఔలగాలమని తెలిసినాక కూడా ఒక పని చేస్తాం అనగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మా చేతిలో పైసలు పెట్టి చూడమా. మనుషులు ఉన్నారు మావా. ఈ పనులు అయితే అస్సలు లంగ పని అయితే చేయమే. ఎవరా వాలి ఇదిగా అల్లుళ్ళు, మీకు ఉజ్వల భవిష్యత్తు ఉందిరా. ఉసురు పడుతుంటే ఎడిగిపోయినవే. అదే మీరు అందరూ ఒకసారి లోపల రా. ఇన్ని పైసలు ఎక్కడి బాబు? 10 రోజులు పెడుతున్నారు కదరా, మంచి ఖర్చు పెట్టుకోండి. కరెక్టే కానీ గిన్నె మెడికల్ వచ్చినాయి. యాడ్ నుంచి వస్తారా, దాచుకుంటే ఉంటాయి. నాదే లేకుండా ఇప్పుడు దాసి. ఆడపిల్ల పుడితే అక్కడికి వస్తాను, అప్పుడేం దాచిన. నా దరిద్రానికి నువ్వు పుడితివాయా, కనీసం గిట్లా అక్కడికి వస్తానే కదా. రే, మీరేం చెడిపోలేదురా. ఊళ్ళో ఎవడో ఏదో అనుకుంటానని మీరేమనుకోండి. మీరేదో చేద్దాం అనుకుంటున్నారు కదా, మంచిగా చేసుకోండి, సరేనా? ఘోరంగా ప్రేమిస్తుంది అమ్మ అయ్య మనల్ని. ఈ టెంట్ కింద దినాలు చేస్తే డైరెక్ట్ స్వర్గానికి ప్రమోషన్ చేయాలి మామ. అరే 100% చేయాలరా. ఎక్కిపో, అక్కలు ఎక్కిపో. అన్నా ఇట్లాంటివి 4-5 గుంట పోదాం అన్న. సోఫా సెట్ల లెక్క ఉన్నాయి. పైసలు మీ నాయన మీ తాదరా. ఏదన్నా సారీ, దిగిరా ఫస్ట్. నువ్వు వెతికే బంగారు లోకం అదిగో పదరా, రై అంటూ రంగుల రథమై ముందుకు పోరా. అనుకుంటే అవ్వనిదంటూ ఏముంటదిరా, ఆలోచన అంతో ఇంతో మంచే పదరా. బ్రతుకంతా కోరేదెప్పుడు మలుపే కదరా, నీ పయనంలో ఈ మలుపే గెలుపనుకోరా. లిఫ్ట్గా ఎవరా?
టెంట్ హౌస్ పేరు ఏం పెడదామే? ఏం పెట్టినా ఘోరంగా ఫేమస్ కావాలి మా. ఘోరంగా ఫేమస్ కావాలంటే ఫేమస్ టెంట్ హౌస్ అని పెడదాం రా. విన్నావా? ఇడికెళ్ళి వస్తే నీకు ఇవన్నీ ఫేమస్ టెంట్ హౌస్. డాక్టర్ ట్రాలు సైడ్ డోర్ ఇవ్వాలి, ఎందుకు రమాయి తెలుస్తుంది. అరే ఏం చేసినా ఎంత గిరినా జిందగీలో ఒక్కసారి మారాలిరా. ఏ కొమ్మలో ఏ కాయ ఉన్నదో మొక్క చెట్టు కాక ముందు చెప్పేదెలా. కథలెప్పుడు మొదలే తెలియవుగా, కథలనిదే కథ మొదలవ్వదుగా. అందరికీ అందదుగా అవకాశం, అది అందుకోని పదరా. మన కోసమంటూ మిగిలిన మంచి నిన్ను వదిలిటు వెళ్ళదురా. జీవితమే గెలిచిన ఆట, భయమెందుకురా. తడబడి నువ్వు నిలబడిపోతే అది ఆగదురా. జీవితమే గెలిచిన ఆట, భయమెందుకురా. తడబడి నువ్వు నిలబడిపోతే అది ఆగదురా. అనుకుంటే అమ్మని కంటూ ఏముండదిరా. ఆలోచన అంతో ఎంతో మంచే పదరా. బ్రతుకంతా కోరేదెప్పుడు మలుపే కదరా. అవును మామ, టెంట్ హౌస్ ఐడియా మంచిదే అంటవా? అరే మనిషికి బట్ట ఎంత ముఖ్యమో టెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ రా. గందు ఉంటుందా మామ? అరే పుడితే టెంటు, పుట్టెంటుకలకు టెంటు, పెద్ద మనిషి అయితే టెంటు, బర్త్డేలకు టెంటు, కూడా నచ్చింది అనుకో దానికి కూడా టెంటే. 3 వద్దుల టెంటు, దినాలకు టెంటు. పుచ్చే వస్తే వేసుకో టెంట్. అరే డాక్టర్ ఎక్కిస్తారా? 10th క్లాస్లో పట్టుకున్నంటే మళ్ళీ ఇప్పుడు పట్టుకున్నారా బుక్? బోకగా మాట్లాడుతున్నాలేవా? సామాన్లకు డబ్బకి, పేర్లకు డబ్బకి, ఎంత అవుతున్నానో డబ్బకి క్లారిటీ ఉంటుంది. మామా ఫస్ట్ గిరాకి వచ్చింది, పైసలు ఇయ్యరట. పైసలు ఎందుకు ఇయ్యరా? మా వదిన వాళ్ళ యారాలు ఇంట్లో పెళ్ళేట. మన వదిన అన్నప్పుడు మన యారాలు కదా, మన యారాలు అన్నప్పుడు మన ఫంక్షన్ కదా, మనకు పైసలు ఏందంటారు. మా ఊరోళ్ళందరికి ఇట్లా అన్నారు అనుకో, మన పరిస్థితి ఏంది మామ? అరే ఊళ్ళో బిజినెస్ అంటే ఉద్దరనే పోతుందిరా. మీరైతే టెంట్ అయ్యిర్రా, పైసలు అవేస్తాయి. మొత్తం ఉదరికి పోయి లాస్ అవుతావా? రాలేదనుకో డాక్టర్ ఎక్కిస్తారా? నీ ఇంట్లో సంబరాన్ని ఊరంతా చూడాలంటే కట్టేరా ఒట్టెంటు, సుట్టేరా కట్టన్లు, వండాలంటే డీక్షలు, వడ్డించాలంటే బకెట్లు. రజనీకాంత్ ఎక్కువ జల్దీ లేట్ అవుతుంది, ఇప్పుడు చూడండి ఈ పెళ్ళిళ్ళు నిన్ను. అబ్బబ్బో ఏమున్నాయి మంచి మర్యాదలు అని అనిపిస్తాము గొప్పలు, మరి తగ్గిస్తాము తిప్పలు. మీకింకా ఎందుకు నొప్పులు? తొక్కు మామా గిరాకి వచ్చింది మామా. కట్టెలు కట్టుడు, కట్టెలు వదురు, ఘోరంగా లైట్ అన్ను ఒక్కలు సాఫ్ అవుతున్నాయి కదరా. టెంట్ హౌస్ లేవని తెలుసు కానీ ఇంత కరువు ఉందని నాకేం తెలుసురా? మబ్బుల పక్కూరు బొమ్మల రామరం పోవాలరా, దావుతుందిరా. అయినమ్మా చూడు రమై ఆ టీటీఎస్ టెంట్ హౌస్ పెట్టిరుగా. మీరైతే స్కాన్ చేసిరుగా 5,000. పెట్టుకో. మటన్ పెడుతురా? ఇంకోసారి చికెన్ ఇట్లుంటే సైడ్ వాళ్ళు చీరలు కట్టురు రైలు. ఏ తమ్ముడు ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోటో పంపే.
కిటికీలు ఇరగొట్టిర్రా, ఇంకో 2 కూడా ఇరగొట్టిర్రు. జీవితం నల్లిపోకి అడిగితే సొరవ పోసినట్టు రానికి ఎర్రగొట్టడా మరి. 2800 రా. నువ్వు పని చేయి, 10 రోజుల తర్వాత రౌండ్ ఫిగర్ 3000 తీసుకెళ్ళి దగ్గర. అంజమా చెప్పినట్టు మనకి ఉజ్వల భవిష్యత్తు వచ్చినట్టేనారా? చేతిలో పైసలు పెట్టుకొని కూడా తాగకుండా డీజిల్ కొట్టిస్తున్నాం అంటే వచ్చినట్టే కరవాలి. బావా బాబు సంబంధం చూస్తా అంటుండు, ఏమంటావు? నీకు నిజంగా ధైర్యం ఉంటే మీ అయ్యకు పోయి చెప్పే, నాకు మైబావ లెక్క లవ్ చేసినోడు ఇక్కడ దొరకడని చెప్పు. ఈనాడు చుట్టుపక్కల ఊర్లలో వయసుకు వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటాడు. వాళ్ళు వయసుకే వస్తారు కానీ మన ఊరికి రాదు. సంథింగ్ నేనే ఫ్రీగా తింటేస్తా. ఇంకోసారి అడ్డమైన క్వశ్చన్లు వేసినావు అనుకో, నేను కూడా చంపేస్తా. ఎక్కుర్రా. మరి అంత ఇష్టం ఉన్నప్పుడు చెప్పేచ్చుగా. ఇష్టం అని చెప్పింది అనుకో, ఎంత ఇష్టం ఉందో చెప్పడం మానేస్తాడు. ఇట్లనే బాగుంది. బబ్బీ వాళ్ళు అయితే మాట్లాడచ్చు అనిపిస్తుందిరా, ధైర్యం వస్తుంది. మాట్లాడేదిరా, డైరెక్ట్ కూర్చోవాలి పోయి. అందరికి టెంట్లు వేసి నీడనిచ్చి మీరు ఎండకు నిలబడుతున్నారా? మొత్తం గిట్లా అయ్యారు. కష్టపడాలి కారా. అమ్మా కష్టపడాలి. అమ్మా ఎక్కడ లొల్లిలు, ఎక్కడ పంచాయతీలు, ఎక్కడ టెంట్ హౌస్, మొత్తం బిజినెస్ మ్యాన్లు అయిపోయారుగా. చేతిలో పైసలు ఉన్నాయని లంగ లెక్కలు చేయకుర్రా. ఏమంటున్నా, ఊళ్ళో ఇజ్జత్ నిలబెట్టాలి. మా టెంట్ నీ టెంట్ కాదా, మనం వల్ల అంటే మావని కాదా? మనమే పైసలు ఇచ్చి పుచ్చుకుంటామా? ఇప్పుడు చెప్పు, మావని కాదా నువ్వు? అరే అల్లుడు, ఇన్ని రోజులు అంటే ట్రాక్టర్ సెట్ ఉండే నడిచింది, ఇప్పుడు దొంగ కనెక్షన్ అవసరమారా? మంచిగా టెంట్ హౌస్ పెట్టిర్రు, మంచిగా మీటర్ పెట్టియచ్చు కదా. ఇప్పుడు నడుస్తుంది కదనే, లేనిపోని ఖర్చులు ఎందుకే మనకి. వచ్చింది వచ్చింది వచ్చింది. పోయింది. ఇవి 25 ఇవి 17 ఉన్నాయి మళ్ళా. 24 అది. రబ్బర్ బ్యాండ్ లేపోరా. అరే అందరు ఇక్కడేం చేస్తుర్రా? బబ్బీ చెప్పలేదా ఏంద్రో ఎంగేజ్మెంట్ అని? ఎవరిది? ఇంకెవరిదిరా, మన బబ్బీదే. నేను పోతున్నా కానీ మీరు రారి. ఇది ఎంగేజ్మెంట్ ఏంద్రా? కలుస్తలేమమ్మా. మళ్ళీ ఒకసారి చెయ్యి, మళ్ళీసారి. అలా అయ్యకు తెలిసిపోయినట్టుందిరా, బలవంతం చేస్తున్నట్టుండు. అరే పట్టుకో, దీన్నే ఉండు, పైసలు లోపల పెట్టు. నవ్వుతుందేమో. గుండె ఆగిపోయినట్టు ఉన్నదే, ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే, చావు చేరువయ్యినట్టు ఉన్నదే. ఒట్టేసి చెబుతున్నా నా ప్రేమలలో పని చెప్పవే, నా గుండె విడువయ్యావులే, వెళ్ళిపోతానంటూ ఏడిపించకే. ఎట్టా బ్రతకనే, ఎట్టా మర్చినవే నిన్న మొన్న చెప్పిన మాటలన్నీ, చెరిపిన చెరగవులే గుండెలోన దాచిన గుర్తులన్నీ. నీ మౌనంతో ప్రాణం లేని శిలలనన్నే మార్చకేలా. ఇప్పుడు డెవలప్ అవుతున్నాం, అర్థం చేసుకోరా.
ఇట్లా అయిందిరా? మొన్న వైరు పెట్టినాం కానీ కరెంట్ కోసం అక్కడ మెరుపు వచ్చింది. ఏందా అని చూసి మట్టి అంటుకున్నా. నేను అది చూసి లోపల తింటూ అంతా తలగొట్టదు. మా గాలికి ఇంకెక్కువైనాయి మంటలు. ఊరోళ్ళు అందరు వచ్చి రాపనికే మస్తు భయమైందన్న నాకు. చెర్రైతే నేను కాలుతున్నాను. అయింది ఏదో అయిపోయింది తీరామయ్య. ఇప్పుడు మీరు ఏడిస్తే 10 రోజు మళ్ళీ వస్తుందా? ఇక మనకు అంతే రాసి ఉంది అనుకోవాలి. అయినా నువ్వు కూడా గిట్లుంటే ఎట్లనే? అలాగ ధైర్యం చెప్పాలి కానీ నువ్వు గిట్లయితే ఎట్లా? అయినా మీరు ఏడ్చడేంద్రా? మా అయ్యగాని వాళ్ళంటే ఎట్లుండాలి? లేవరు మీరు ఫస్ట్ తిన్నారా మీరు ఇంతకు? లేవరు ఇంటికి తినిపోరు. మాయి మీరేడ్చిందిరా? మాయి కుక్క వస్తువులు కాగితాలు కలితే మనుషులు ఏడుస్తారా? ఎట్లుండాలరా? గట్టి ఉండాలి. కుక్కరా జిమ్మా అప్పటికే అన్నారు అన్న, దొంగ కరెంట్ పెట్టడం ఎందుకు, డైరెక్ట్ మీటర్ పెట్టిద్దాం కదా, 10 రోజు పెట్టాం కదా. నేనే అవులాగా నీళ్ళే గిట్ల అయితే దాని కలగన్నవా? ఏదైనా దేవుందయ్యా, మైండ్లో పెట్టుకోకురి. ఇంటికి తినిపోరు. లిప్స్టిక్ పోరా ఇంటికి పో. మేము ఇవన్నీ పక్కన పెట్టి ఇంటికి పోతాం అన్న. మామ నడు నడు. పోరా. ఎక్కువసేపు ఉండకుర్రా మై. ఏమంటున్నా? అరే మై, ఆ ట్రాక్టర్ రోడ్డు మీద ఉంది, ఇక్కడ పెట్టుర్రా. అన్నా 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 అన్న లేవురన్నా అన్న లేనా అన్న, మీ ఇంటికాడ పెద్ద లొల్లి అవుతుందన్న. లేవురన్నా? మా ఇంటికాడ ఏం లొల్లిరా? మీ డాడీతో రామచంద్ర లొల్లి పెట్టుకుంటున్నా. ఇంట్లో పోయి మాట్లాడేదే ఉంది కానీ వచ్చి భూమి రిజిస్ట్రేషన్ చేయి. 10 మంది ఇజ్జత్ ఇస్తే నీకు పైసలు వస్తాయా? అరే నీకు ఇజ్జత్ ఉన్నదా? ఏం మాట్లాడతాను? ఏమైందా మీ అయ్యనాడు చెప్తారు? నా పెద్ద లేదురా, 10 మందిలో అయ్యకి అని మాట్లాడుతావు. తిరుపతి నువ్వు ఏం శివ ఇది? తీసుకుంటే పిల్లింది తిరిగి ఏమంటే నొప్పి వచ్చిందా నీకు? మంచిగా మాట్లాడు, వస్తుందా ఇస్తుందా? ఏం మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి లెక్క మాట్లాడు. బాబు ఏమైంది? ఆయన అడిగేది నన్ను అడుగు, నేను చెప్తా. ఏం శివయ్య పేపర్లు పట్టుకొని తిరుగుతున్నావు? అంత అవసరం ఏమొచ్చింది? అరే చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. దా లోపలికి వచ్చి ఛాయ్ దాగిపోదురా రాదు? అరే ఏం ఆలోచిస్తున్నావా? దా లోపలికి రా. 10 హౌస్ అంటే మన ఊరు చుట్టుపక్కల కూడా లేవు కాబట్టి మంచి ఆలోచన చేసిండ్రు. అదేనే, కానీ 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు మన ఊర్లో అప్పు పుట్టడం చాలా కష్టమే. ఊరగాను చూస్తుంటే నాకు కూడా సహాయం చేయాలని ఉంది. శివయ్య, 1 లక్ష అయితే ఇప్పటికిప్పుడు చేతిలో పెట్టొచ్చే. మంచిదే. రేయ్ సాయి, ఓ పని చేసివయ్య, నువ్వు మంచోడివి మనోడివి కాబట్టి ఇంకా మిత్తి కూడా అవసరం లేదు. మంచి ఎట్లాగా భూమి పేపర్ పట్టుకుని తిరుగుతున్నావు కదా, 8 నెలలు దాటిన తర్వాత డబ్బులు పట్టకపోతే భూమి రిజిస్ట్రేషన్ చేస్తానని పేపర్ మీద రాసి రాదు. రేయ్ పేపర్ దీని కింద సంతకం పెట్టు. అరే నువ్వు అంతవరకు తెచ్చుకుంటావు, అది 10,000 నడదా ఏంటి? కింద సంతకం చేయి, సంతకం పెట్టు. అరే ఊరగాల భవిష్యత్ చేతిలో పెట్టుకుని గట్ట చేస్తాను, సంతకం పెట్టు. హౌస్ పెడుతున్నారు కదా, పైసలు ఎట్లా తిరిగి ఇస్తారని వీళ్ళకి అప్పించిన. వీళ్ళ దరిద్రానికి అది కాలి బూడిదైపోయింది. అందుకే భూమి రీసెర్చ్ చేయమని అడుగుతానా. ఏమా ఇందులో తప్పుందా? ఏమన్నా తప్పున్నదా ఇందులో?
నువ్వేం తప్పు మాట్లాడతలేవు కానీ అక్కడ కాలిపోయింది టెంట్ హౌస్, మేం కాదు కదా. ఏదో చేసి నీ పైసలు నీకు ఇస్తాం. ఏదో ఒకటంటే ఏం చేస్తారా? ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండించి నా అప్పు తీరుస్తారా? అది తీర్చేసరికి నా మనవళ్ళకే పెళ్లిళ్ళు అవుతాయి. రామన్న, ఇప్పుడు నీ మనవరాల దాకా ఎందుకే? నువ్వు ఇచ్చిన దానిలో అయితే ఇంకా చాలా టైం ఉంది కదా. అప్పటివరకు ఏదో చేసి నీ పైసలు నీ చేతిలో పెడతాం. అప్పుడు కూడా కట్టకపోతే నువ్వు రా, మనం వీళ్ళందరి ముందు ఇట్లే ప్రేమించుకున్నాం. ఇంకేం ఆగరా రామన్న, ఆడన్నది కూడా కరెక్టే కానీ టైం అయిపోయినాక వచ్చాడే న్యాయం. అప్పుడే ఇంటి మీదకి వచ్చాడేందే? వాళ్ళు ఏదో ఒకటి చేసి నీ పైసలు నీకు ఇస్తారు. రే తీసుకోరా అన్నం తీసుకో. ఇంటికి వరా, అందరు ఇంటికి వర, ఇంటికి వర బాబు. పెద్ద మనిషి అంట ఇంటి మీద కొడుకు వచ్చింది. 1,00,000 రూపాయలు అప్పని తెలిస్తే మీరు పరిశాన్ అవుతారని చెప్పాలనిపించలేదురా నాకు. అప్పటికప్పుడు పైసలు పుట్టక జరంత తొందరపడ్డట్టే అనిపిస్తాందిరా నాకు. మీకు పెద్ద నెత్తి నొప్పి పెట్టినరా నేను. మీకు మాత్రం పైసలు ఏడకేలు వస్తాయి. గా రామచంద్ర గాడ ఇప్పుడు అసలైనటట్లేడు. భూమి పట్ట చేద్దామరా మరి? ఈ ఇల్లాకి అన్ని కలిపి ఒకటేసారి పట్టేయాలి. 5 లక్షల భూమి తీసుకొని 1,00,000 చేతిలో పెడదాం మనసు ఒప్పుతుందా నీకు? బాబాయ్, కష్టపడి సంపాదించిన భూమిని మా కోసం తాకట్టు పెట్టినా. అట్లా ఉత్త పుణ్యానికి ఎట్లా వణిస్తావు? నువ్వు ఈ పైసల్లోనే మైండ్లోకి వెళ్ళి తీసి మేము ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. అంత ఇట్లయిందేంది బావా? అనుకున్నంత హల్కా అయితే ఉండదు మౌనిక జిందగీ. టెంట్ హౌస్ పెట్టి చేతిలో పైసలు ఆడుతుంటే మా లైఫ్ ఇంత ఈజీగా అనుకున్నాం మౌనిక. తిప్పి కొట్టింది చూడు. మీ అయ్య దగ్గరకు వచ్చి నీ పిల్లని నీకన్నా మంచిగా చూసుకుంటా, నేను కూడా ఏం తక్కువ కాదు, బిజినెస్ చేస్తున్నా అర్థమవుతుంది అని ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం అనుకున్నాం మౌనిక. నీకు కూడా కమ్మలు, గాజులు, చీరలు, చెప్పులు ఏ పడతాయి కొనిద్దాం అనుకున్నా. అమ్మ తోడు అనుకునే అన్ని ఇట్లా అయితే అనుకునే లోపలే ఆగమైపోయింది. బావ ఎప్పుడు ఇట్లా బాధగా మాట్లాడంగా చూడలే కదా. పరిస్థితులు నాలాంటి కూడా ఇట్లా మాట్లాడిస్తాయి మౌనిక. నువ్వు ఇట్లా వింటున్నావు అనుకో, ఇంకా 24 గంటలు నేను ఇట్లా మాట్లాడుతుంటా. నా మాటలను వింటే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. బావని బాధ పెట్టకుండా పోతావా మరి? ప్రేమ ఈ టైంలో బండిదీరా. నీకేమా? బబ్బీ ఫోన్ చేసిందిరా. బాలి ప్లీజ్ కాల్ కట్ చేయకుండా ఒక్కసారి నా మాట విను బాలి. చెప్పు. ఏందిరా? మా ఫ్రెండ్ కేసు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకుతోని సంబంధం మాట్లాడినా. నేను రేపు సాయంత్రం వరకు అట్లా వస్తా. గదేంద్రా ఇంత డబ్బునా? డాడీ నాకు ఇష్టమో లేదో కూడా ఒక్క మాట కూడా అడగవా? ఇష్టాలని తెలుసుకునేంత టైం లేదు. ఎక్కువ మాట్లాడితే మూతి వగులుతుందని చెప్పు. అది కాదే, ఒక్కసారి ఆలోచించు. ఊళ్ళో ఒకళ్ళింట్లో పూలు పొల్ల అయ్యేటప్పుడు పెద్ద లొల్లయ్యి ఆగిపోతే ఎట్లుంటుందో తెలుసా? ఇప్పుడు నువ్వు బాలిగాడికి చెప్తే గట్టినే ఉంటది. నేను చెప్పేది కస సక్కంగిను. ఈ ఒక్క రోజులో మీ నాయన కాడికి పోయి, నాయన నేను బాలిగాడిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకుంటాడా? కదా, మీ నాయన అసలు సస్తే ఒప్పుకోడు. ఈ పూల పళ్ళు అయిపోయినాక పెళ్లికి మస్తు టైం ఉంటుంది. ఇంకప్పుడు మీ నాయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పి కాళ్ళు చేతులు పట్టుకొని నేను ఒప్పిస్తా. ఇది జరగకపోతే అంత ఆగమాగమవుతుంది బిడ్డ. మనవరాలు నవ్వుతున్నది ఇష్టపడతలేదా? గదేం లేదు. మరి గదేం లేకుండా ఎట్లుంది మనవరాలు? జర సిగ్గుపడుతుంది అంతే. కూర్చోండి. ఏం దిగిది అందరికి తెలియాలా? జర నవ్వు బిడ్డ. టైంకి ఆ బాలగాని గురించి నీకు ఫోన్ చేయబట్టి అమ్మాయికి మంచి సంబంధం దొరికింది.
లేకపోతే ఆవులగాని చేతులు మీ అమ్మాయి జీవితం పాడైపోతుండే. అయినా మొన్న ధైర్యం చేసుకొని డాడీకి మొత్తం నిజం చెప్పేసిన. ఒప్పుకోండు కానీ ఒక కండిషన్ పెట్టిండు. ఊరు వదిలేసి సిటీకి వచ్చి డాడీ బిజినెస్ చూసుకుంటేనే మన పెళ్ళి అవుతుంది బాలి. ఊరు విడిచిపెట్టి వచ్చేయండి. నాకు తెలుసు ఇది అడగడం కరెక్ట్ కాదని, కానీ ఇప్పటి మందం అయితే అర్థం చేసుకొని వచ్చే బాలి జల్దీ ప్లీజ్. ఇప్పుడు ఏం డిసైడ్ అయినా? ఏం డిసైడ్ కాలే. అయినా రాసి పెట్టుంటే అదే వస్తుంది తీరా. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి నేను సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేయి, రేపు మబ్బులు 7 గంటల బస్సు ఎక్కిప్తా. ఏం మాట్లాడుతున్నారా? ఇగో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా నిడిచిపెట్టేది అయితే ఇలా నీకు ఫోన్ రాపోతుండే అవలా కానీ. ఇట్లా కాదురా. ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు, నీ గురించి ఆలోచించి మేము పంపమా? నువ్వు ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే కదా సిటీ పోతే. నేను వస్తా. ఏడికి? ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది అంతే. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చనా, మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, నీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటామురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపనా, హైదరాబాద్ పోయి డిమ్ము లేకుండా అర్థమవుతుందా? మీ మామగారు ఏమంటే చెప్పు, బండి కూస్తే హైదరాబాద్ వెళ్తాం. మామా నీ మీద మాకేం కోపం లేదురా, దీని అమ్మాయి పరిసరాలు అన్ని మేము చూసుకుంటాం. మంచిగా పోయినా కదా ఫోన్ చేయి, అర్థమైనా? గమ్యం చేరే పయనాన్ని స్నేహం మాపుతుందా, నీ మంచే కోరి పొమ్మనేంత ప్రేమే మాకు లేదా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం.
ఇదే వర్క్షాప్ అంతా కూడా రోజు గిరాకులు మంచిగా వస్తాయి. రాజు ఇగో చిన్న సార్ ఇప్పటి నుంచి సారే చూసుకుంటాడు మొత్తం. ఏదన్నా సార్ చెప్పినట్టు చేసుకుంటూ మరి. నమస్తే అన్న. మంచి పేరు వచ్చేటట్టు చేసుకోవాలి. బబ్బీ నేను బాగా నమ్ముతుంది. నాకు కూడా నమ్మకం తెప్పిస్తే ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తా. సరే చూసుకో. ఈ వాటర్ ట్యాంక్ వచ్చేప్పుడు వస్తుంది కదా, తిరిగి అష్టకు రావట్లేదు.